హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వాల్. ఈరోజైతే కట్టు పొంగల్ చూపిస్తున్నానండి. మన టెంపుల్ స్టైల్లో ఒక కట్టు పొంగల్. మనకి ఆ టేస్ట్ అనేది అసలు మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. టెంపుల్ స్టైల్లో లాగా కట్టు పొంగల్ అయితే మనం ఇందులో అయితే పచ్చిమిర్చి వాడకుండా చేస్తామండి. కట్టు పొంగల్కి చాలా టేస్ట్ ఉంటుందండి. నేను ఇది రెగ్యులర్గా ప్రసాదాలకు అయితే చేస్తుంటానండి కట్టు పొంగల్. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము. త్వరగా కూడా చేసుకోవచ్చు అండి కట్టు పొంగల్. మనకి టెంపుల్ స్టైల్ కట్టు పొంగల్. ఇప్పుడైతే కుకింగ్లోకి వెళ్ళిపోదామండి. కట్టు పొంగల్కి ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి. మనకి రేషన్ బియ్యం ఉంటుంది కదా, అదైతే చాలా బాగా వస్తుంది. లేదు కాబట్టి నేను సోనా మసూరి రైసే తీసుకున్నాను. అలాగే హాఫ్ గ్లాసు పెసరపప్పు అండి. కంపల్సరిగా ఒకటి బియ్యం అయితే మనం హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. రెండు కలిపేసుకొని వాష్ చేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టేస్తామండి. ఈ గ్లాస్తో 1.5 తీసుకున్నాను కదండి బియ్యము పప్పు, అందుకని 4 గ్లాసుల వాటర్ అయితే వేసినాను. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుంటే మనకి మెత్తగా పొంగకుండా ఉంటుంది పొంగలు. అలాగే ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ముందుగానే వేసుకుంటే పొంగల్కి అనేది బాగా పట్టుకుంటుంది. లాస్ట్లో వేస్తుంటే అంత టేస్ట్ ఉండదు. సో తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకుందాము. కట్టు పొంగల్కి ఇది రెగ్యులర్గా చేస్తుంటానండి ప్రసాదాలకి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇలాగ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ రానిచ్చేద్దాం. మనకి పొంగల్ అయితే ఇలాగ మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు జస్ట్ కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ పోపులో కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం చేసేది కట్టు పొంగల్ అండి. ఇలా ఇలాగే ఉండాలండి. ఇది జారుడుగా ఉండకూడదు కట్టు పొంగలు. ఇంకా మనం అంతా నెయ్యితోటే దీని టేస్ట్. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు వేసుకుందామండి. నెయ్యితోటే వేసుకోవాలి కట్టు పొంగల్కి. ఇలాగ ఎంత వేసుకుంటే అంత టేస్ట్. ఎప్పుడో ఒకసారి తినొచ్చు. కొద్దిగా నెయ్యి, కొంచెం నెయ్యి అనేది ఎక్కువే పడుతుంది. ఇలాగ నెయ్యి వేసేసుకున్నాక మనం దీనికి జీలకర్ర, మిరియాలు, మనమైతే పచ్చిమిర్చి వాడకూడదండి. పచ్చిమిర్చి వేస్తే అది వేరే టేస్ట్ బాగోదు. కట్టు పొంగల్ కదా. మనమైతే ఎండుమిర్చి వాడాలి. ఇలాగ పెట్టేసుకొని జీలకర్ర, తగిన జీలకర్ర వేసి కొన్ని జీడిపప్పులు వేసుకున్నామండి. మనకి ఎంత జీడిపప్పు నెయ్యి వేసుకుంటే కట్టు పొంగలు మనకి అంత టేస్ట్. ఇప్పుడు మన టేస్ట్ అలా ఈ పోపులోనే ఉందండి కట్టు పొంగల్ టేస్ట్. ఎందుకు ఎక్కువ వేసుకోవాలంటే జీడిపప్పు మనం తినే ప్రతి ముద్దకి ఆ జీడిపప్పు అనేది తగిలితే అంత టేస్ట్ అండి. మిరియాలు కూడా వేసేసుకుందాము. 1 స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను. కావాలంటే పచ్చిమిర్చి బదులు కారానికి టేస్ట్కి 2 ఎండుమిర్చి వేసుకుంటే చాలండి, ఎక్కువ వద్దు. అలా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కలియ పెట్టేసుకొని ఇంగువ అండి. నెక్స్ట్ మనకి ఇంగువ ఫ్లేవర్ అది బాగా తెలియాలి. కొంచెం జీలకర్ర వేస్తాను. 1 స్పూన్ బాగానే పడుతుందండి ఇంగువ కూడా. నేను చెప్తున్నాను కదా, ఈ కట్టు పొంగల్ టేస్ట్ అలా మనకి పోపులోనే అండి. ఎంత ఇంగువ వేసుకుంటే అంత టేస్ట్. 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి ఇంగువ. ఇలా ఒకసారి కలియ పెట్టేసుకొని ఆ ఫ్లేవర్ అనేది మంచిగా రావాలి, ఇంగువ ఫ్లేవరు. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి లాస్ట్లో. వేసుకొని పోపు అయితే అయిపోయింది.
మనము కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపుని ఇలాగా కుక్కర్లో వేసుకొని కలుపుకోవడమే. ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీ పొంగల్. కట్టు పొంగల్ రెడీ అయిపోయిందండి. సాంబార్ కూడా వేసుకొని తినచ్చండి, లేకుంటే చట్నీ ఏ దాంతో అయినా టేస్ట్ చేయొచ్చు. మనము ఇలా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తామండి కట్టు పొంగల్. కొంచెం రేషన్ బియ్యం అయితే మనకి చాలాసేపు అయినా గట్టిగా అవ్వదు. మన సోనా మసూర్ బియ్యం అయితే కాసేపటికి గట్టిగా అయిపోతుందండి. రేషన్ బియ్యం అయితే బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి. ఇప్పుడైతే పొంగల్ని టేస్ట్ చేస్తున్నానండి. ఇలాగా జీడిపప్పు, కొంచెం చట్నీ, మనం పప్పుల చట్నీ అంటారు, కొబ్బరి చట్నీ, ఇలా కొద్దిగా జారుడుగా చేసుకుంటే కొద్దిగా పొంగల్ గట్టిగా ఉంటుంది కదా, కొంచెం జారుడుగా చేసుకొని ఇలాగ టేస్ట్ చేస్తామండి. సాంబార్ కూడా చేసుకోవచ్చు. పొంగల్ అయితే సూపర్గా కుదిరిందండి. అచ్చు మనం ప్రసాదాలకు ఎట్లా పెడతారో సేమ్ అదేగా కుదిరింది. రెగ్యులర్గా చేస్తుంటానండి. కట్టు పొంగల్ వచ్చేసి మిర్చి వేయకూడదండి, పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్టే పోతుంది. దీనికి ఇంతసేపు మిరియాలు జీలకర్ర వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోవాలనండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. పోపు వేసుకునేటప్పుడు అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి పోపు పెట్టేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.